వై స్టోరీస్ నీడ్ టు బి టోల్డ్. ఒక కథ ఎందుకు చెప్పాలి మనం అన్న ఈ ఐడియా ఇవన్నీ ఎలా వచ్చాయంటే ఐ స్టార్టెడ్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ మై బాడీ. కొన్ని దాంట్లో ఐ ఇంక్రీజ్ మై హైట్. బేసికలీ థియేటర్ ట్రైనింగ్లో నేను చేసిన రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే ఒక యాక్టర్కి ఒక మైండ్, బాడీ ఇంకా వాయిస్ అలైన్ అయినప్పుడే. రీసెంట్గా ఈటీవీలో వచ్చింది. అవును, 10 years కష్టానికి వచ్చిన బిగ్ సక్సెస్. ఎగ్జాక్ట్లీ 2017 నుంచి ఐ వాంటెడ్ టు బికమ్ అన్ యాక్టర్. ఇంకా వన్స్ ప్రొడక్షన్ చేద్దాం అన్న టైంకి కోవిడ్ వచ్చింది. మొత్తం అంతా యాక్టింగ్ నేర్చుకొని బిగ్ ఫిలిమ్స్ వచ్చేలోపు కూడా బిగ్ ఫిలిమ్స్లో చిన్న చిన్న రోల్స్ కూడా చేశారు మీరు. అసలు ఎన్టీఆర్ గారి యాక్టింగ్, హీ వాజ్ వెరీ స్మూత్. డ్రింక్ తీసుకొని నా వైపు వస్తారనమాట. సో అది కూడా ఎంత ప్రిసైజ్గా అంటే ఫర్ దిస్ సెకండ్ ఐ విల్ డూ దిస్, ఆఫ్టర్ దిస్ ఐ విల్ కమ్ హియర్, ఆఫ్టర్ దిస్ ఐ విల్ స్టాండ్ హియర్, దెన్ ఐ విల్ వాక్ టు హిమ్ అని. రాజ్ కుమార్ రావు, నేను హిందీ సినిమా చేశాను శ్రీకాంత్ అని. అచ్చా, ఓకే. ఆయన బ్లైండ్ ఉంటాడు దాంట్లో. సో లిటరలీ సెట్లో ఆయనకి ఓన్లీ 20% కనిపించేది. అండ్ ఆయన షార్ట్ లేకపోయినా ఏం లేకపోయినా అలానే కూర్చుంటాడు. కల్కి 2 కూడా చేశారు కదా మీరు. దీపికా పడుకోన్ గారు, వెన్ షీ వాజ్ స్మాల్ ఐ గాట్ టు ప్లే హర్ ఫాదర్. ఓ సో టెక్నికలీ కల్కి ఈజ్ మై మనవడు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐ అండర్స్టూడ్ దట్ నేను ఎంత పార్ట్ ఉండడం కంటే what is I am doing in the film, even if you are there for that one scene or two scenes, if I am making audience cry, if I am making audience laugh, and if they are remembering and taking it home, another important. Hi amigos, welcome to Film Focus. Hello Rohit garu, hi. Hi Andy, How are you? all good. All good. Great. 10 years of journey. yes తెలియలేదు టైం అసలు. తెలియలేదా? సో ఇప్పుడు రీసెంట్గా ఈటీవీలో వచ్చింది మీ బిగ్ అని చెప్పచ్చు. అవును, 10 years కష్టానికి వచ్చిన బిగ్ అని చెప్పచ్చు, బిగ్ సక్సెస్ అని. ఎగ్జాక్ట్లీ. అంటే 2016 మేలో నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది యాజ్ అ మెకానికల్ ఇంజనీర్. ఓకే. సో ఒక 1 month ముందే ఏప్రిల్లో రిలీజ్ అయింది కాబట్టి 10 years 9 years 11 monthsలో ఐ కుడ్ మేక్ రియలీ గుడ్ ఫిలిం యాజ్ అ లీడ్. నైస్. బట్ ఈ మధ్యలో చాలా ఫిలిమ్స్ చేశారు మీరు. అంటే 2017 నుంచి ఐ వాంటెడ్ టు బికమ్ అన్ యాక్టర్. సో 17, 18, 19 ఓన్లీ థియేటరే చేశాను హైదరాబాద్లో. తర్వాత ఐ వెంట్ టు డ్రామా స్కూల్ ముంబై. ఒక 1 year యాక్టింగ్ కోర్స్ చేశా. ఓకే. చేసి ఇంకా సెట్ అనుకునే టైంకి కోవిడ్ వచ్చింది. కోర్స్ ఇంకా ఫినిష్ కాలేదు, ట్రైనింగ్ ఫినిష్ అయింది లక్కీలీ. ఓకే. ఇంకా వన్స్ ప్రొడక్షన్ చేద్దాం అన్న టైంకి కోవిడ్ వచ్చింది. మొత్తం అంతా యాక్టింగ్ నేర్చుకొని ఇంట్లో కూర్చున్నా ఒక 2 years. తర్వాత మెల్లిమెల్లిగా వెన్ ఐ స్టార్టెడ్ గివింగ్ ఆడిషన్స్, పంచతంత్రం వాజ్ మై ఫస్ట్ ఫిలిం. సో దాంట్లో సముద్రకని గారుకి ఐ వాజ్ ద డాక్టర్. ఓకే. సో దట్ వాజ్ మై ఫస్ట్ ఫిలిం. సో అలా మెల్లిమెల్లిగా మైసభలో వంగవీటి గారు క్యారెక్టర్ చేశారు. సో అలా పీపుల్ స్టార్టెడ్ గివింగ్ మీ లైక్ స్టార్టింగ్లో హార్డ్లీ 2 minutes అలా కనిపిస్తుండే, దెన్ 5 minutes 10 minutes మెల్లిమెల్లిగా ఐ కుడ్ మేక్ మై మార్క్. సో ఇప్పుడు ఒకసారి ఇందాక మీరు చెప్పారు హైదరాబాద్లో థియేటర్ క్లాసెస్ చేశాను. అసలు అంటే చాలామందికి థియేటర్ క్లాసెస్కి వెళ్ళాలని ఉంటుంది, కానీ ఎక్కడ ఉంటాయి ఏంటి ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి తెలియదు. ఎక్కడైనా అంటే నాకు తెలిసి లమాకాన్ తప్ప అందరికీ ఏం తెలియదు. అసలు ఎక్కడ థియేటర్ క్లాసెస్ ఎక్కడ ఉంటాయి హైదరాబాద్లో? థియేటర్ అసలు మోడల్ ఏంటి ఇలా? సో బేసికలీ హైదరాబాద్లో చాలా థియేటర్ గ్రూప్స్ ఉన్నాయి. సమాహార అని, కిస్సగో అని, క్యానపీ థియేటర్ అని కూకట్పల్లిలో ఉంది క్యానపీ, బంజారాహిల్స్లో సమాహార ఉంది, అటు మణికొండ వైపు రంగభూమిలో కిస్సగో థియేటర్ గ్రూప్స్ ఉన్నాయి. సో ఈ గ్రూప్స్లో ఏంటంటే ఎవ్రీ మంత్ ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, యాక్టింగ్ బ్యాచ్, ఫ్రెష్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఓకే. సో ఒక 40 days టైం తీసుకొని ట్రైనింగ్ ఇస్తారు, యాక్టర్స్ ట్రైనింగ్ ఇచ్చి బై ద ఎండ్ ఆఫ్ ద ట్రైనింగ్ ఒక షో చేపిస్తారు అనమాట స్టూడెంట్స్తో. ఓకే. వాళ్ళతోనే ఒక ప్లే సెలెక్ట్ చేయించి వాళ్ళని క్యారెక్టర్స్ దేనికి సూట్ అవుతారు ఒక డిస్కషన్ పెట్టి. ఓకే. సో అలా దే ఎండ్ అప్ ప్లేయింగ్ అ క్యారెక్టర్ బై ద ఎండ్ ఆఫ్ ద థియేటర్ ప్రొడక్షన్. అలా జరుగుతుంది. అండ్ ఐ థింక్ ఎవ్రీ యాక్టర్ షుడ్ స్టార్ట్ దే జర్నీ విత్ థియేటర్.
బికాస్ దెర్ ఇస్ నో యాక్షన్ కట్. అవును, కంటిన్యూస్ గా డైలాగ్ చెప్పాలి, నో ప్రాంప్టింగ్. వన్స్ ద షో స్టార్ట్స్ ద స్టేజ్ ఇస్ యోర్స్. మీరు ఏం చేస్తారో నోబడీ ఈస్ దేర్ టు స్టాప్ యూ. అవును, సో దేర్ ఇస్ మోర్ స్కోప్ ఫర్ లెర్నింగ్. మిస్టేక్స్ చేయొచ్చు. అసలు ఒక యాక్టర్ రెస్పాండ్ అవ్వకపోతే హౌ విల్ యూ మేక్ అప్ ద షో? సో ఇట్స్ అ వెరీ ఇంట్యూటివ్, చాలా ఆన్ ద ఫీట్ ఉండాలి. సో దానివల్ల యూ బికమ్ వెరీ వెరీ, అది ఒక 1 day కాకుండా ఒక 6 months, ఒక 1 year చేస్తే ఐ థింక్ ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ లెర్నింగ్ ఫర్ ఎనీ యాక్టర్. వెన్ యూ గో ఆన్ సెట్ ఇట్స్ ద సేమ్ సినారియో. మీకు 100 people ఆర్ వాచింగ్ యూ. యూ హ్యావ్ 1 shot. కొన్నిసార్లు దర్ సో మచ్ కొరియోగ్రఫీ ఉంటుంది ఒక షార్ట్ వర్కౌట్ అవ్వాలంటే. సో ఐ థింక్ థియేటర్ ట్రైనింగ్ ఇస్ మస్ట్ ఫర్ ఎనీ యాక్టర్. బట్ నిజంగానే థియేటర్ ట్రైనింగ్ చేసినప్పుడు, థియేటర్ ప్లేస్ చేసినప్పుడు ఎవరైనా వచ్చి అక్వైర్ చేసుకోవడం అంటే లైక్ రిక్రూట్ చేసుకోవడం ఇలాంటి నిజంగా జరుగుతాయా? అంటే లైక్ నా విషయంలో జరగలేదు, జరిగితే చాలా బాగుండు. అంటే అందరు అంటారు కదా, అప్కమింగ్ డైరెక్టర్స్ వస్తారు, ఈ థియేటర్ ప్లేస్ చేసే వాళ్ళని ఆడిషన్ చేస్తారు అని వింటారు. మోస్ట్లీ కాస్టింగ్ డైరెక్టర్స్ వెళ్తారు. లైక్ పీపుల్ ఈ రీసెంట్గా కల్చర్ ఇంకా బాగా పెరిగింది. లైక్ పీపుల్ గో అవుట్ దేర్ అండ్ వాచ్ ప్లేస్. ఒక 2017-18లో చాలా తక్కువ ఆడియన్స్ ఉంటుండే. లైక్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఆడియన్స్, మా ఫ్యామిలీ వాళ్ళు లేదా మా కో యాక్టర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ దేర్ ఫ్రెండ్స్ యూస్ టు కమ్ టు ద షో. రైట్ నౌ జనరల్ ఆడియన్స్ వాంట్ టు గో టు వాచ్ థియేటర్. అండ్ కాస్టింగ్ డైరెక్టర్స్ని కూడా చూశాను నేను. దే గో టు పర్ఫెక్ట్ some really good shows and they look out for actors. అచ్చా, ఓకే. సో అలా ఐ హావ్ సీన్, బట్ నాతో ఎప్పుడు జరగలేదు. బాంబేకి వెళ్ళారు, బాంబేలో మళ్ళీ యాక్టింగ్ క్లాసెస్ తీసుకున్నారు. ఎస్. సో నేను ఒక పదం అంటే ఐ మర్చిపోయాను. అంటే లైక్ హీస్ వెరీ ఫేమస్ అనమాట. చాలా మంది స్టార్ డైరెక్టర్ అంటే స్టార్ యాక్టర్స్ కి ఆయన ట్రైనింగ్ ఇచ్చేవారు. KNK సంథింగ్ ఏదో ఉండదు, కిషోర్ నమిత్ కపూర్. KNK యాక్టింగ్ స్కూల్ ఉంది. అవును. అక్కడ నేను ఏ స్కూల్కి వెళ్ళానంటే, ఇప్పుడు KNK, బ్యారీ జోన్ యాక్టింగ్ స్టూడియో, ఇంకా దేర్ యాక్టర్ ప్రిపేర్స్ బై అనుపమ్ ఖేర్ అండ్ డ్రామా స్కూల్ ముంబై. ఇఫ్ యూ లుక్ ఎట్, ఇప్పుడు అనుపమ్ ఖేర్ గారు కూడా క్లాసెస్ చెప్తారా? అనుపమ్ ఖేర్ గారికి ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, యాక్టింగ్ ఇన్స్టిట్యూట్, బట్ ఆయన గెస్ట్ లెక్చర్స్ ఇస్తారు. ఈస్ నాట్ ద సోల్, బికాస్ చాలా బ్యాచెస్ ఉన్నాయి, చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు, ఎవ్రీ డే ఉంటుంది. సో ఇట్ మైట్ నాట్ అలైన్ విత్ హిజ్ యాక్టింగ్ అండ్ టీచింగ్ చాలా కష్టం. సో నేనేం చూస్ చేసుకున్నానంటే KNK and actor prepares and the other acting schools, they are meant for film acting అన్నమాట. బట్ నేను ఒక 2 years 3 years థియేటర్ చేశాను కాబట్టి ఐ వెంట్ ఫర్ అ డ్రామా స్కూల్, లైక్ థియేటర్ ట్రైనింగ్కే వెళ్ళా. ఐ డెంట్ గో ఫర్ ఫిలిం ఆర్ కెమెరా యాక్టింగ్, బికాస్ మూమెంట్ కానివ్వండి, లైక్ హౌ డూ యూ యూజ్ యువర్ బాడీ. సో బేసికలీ థియేటర్ ట్రైనింగ్లో నేను చేసిన రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే, ఒక యాక్టర్కి ఒక మైండ్, బాడీ ఇంకా వాయిస్ అలైన్ అయినప్పుడే, ఆర్ అవేర్నెస్ ఎక్కువ ఉన్నప్పుడు యూ కెన్ యాక్చువల్లీ ట్వీక్ ఇట్. లైక్ రీసెంట్గా నేను చాలా నా క్యారెక్టర్స్ చూసుంటే మీరు, అన్నిట్లో ఎక్కువ ముస్టాచే ఉంది, లైక్ ఎక్కువ ముస్టాచ్. సో నాకే అనిపించింది, ఏంటి ప్రతి క్యారెక్టర్లో ఐఎమ్ లుకింగ్ ద సేమ్ అని చెప్పి. ఇప్పుడు అప్కమింగ్ సమవర్తి అని ఒక మూవీ వస్తుంది, సత్యదేవ్ గారు రీసెంట్గానే ఫస్ట్ లుక్ ఇచ్చారు. సో దాంట్లో కూడా సేమ్ లుక్ కావాలన్నారు. ఐ వాజ్ లైక్, లేదు ఇప్పుడు సేమ్ లుక్ ఇచ్చినా కానీ ఐ షుడ్ డూ సంథింగ్ న్యూ అని చెప్పి, ఐఎమ్ అ ఫారెస్ట్ ఆఫీసర్ దే. సో చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తా కాబట్టి ఐ వాజ్ నెవర్ లుకింగ్ స్ట్రేట్, ఐ వాజ్ ఆల్వేస్ లుకింగ్ లైక్ దిస్. అద్దాలు పెట్టారు నాకు, సో అద్దాలు నుంచి ఇలా చూస్తాను. అండ్ ఐ యాడెడ్ అ బంప్ ఇక్కడ. జస్ట్ దిస్ గై సో స్ట్రెస్డ్ ఇన్ లైఫ్. ఆ స్ట్రెస్ ఎలా పోతుంది అంటే, కొంతమందికి దే ఫైండ్ ఇన్ఫెక్షన్స్ ఆర్ సంథింగ్. సో అలా ఐ యాడెడ్ అ బంప్ హియర్. సో ఈ ఐడియా, ఇవన్నీ ఎలా వచ్చాయంటే, ఐ స్టార్టెడ్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ మై బాడీ. కొన్ని దాంట్లో ఐ ఇంక్రీజ్ మై హైట్ యాజ్ అన్ యాక్టర్. విత్ ద షూస్లో నేను ఫ్రీడో వేసుకొని రీసెంట్గా ఒక క్యారెక్టర్ చేశాను. సో
మీ బాడీ మీద మీకు ఎంత అవేర్నెస్ ఉంటే మీరు దాన్ని అంత చేంజ్ చేయగలుగుతారు. ఇఫ్ నాట్ ఇట్ బికమ్స్ వెరీ ఒక ప్యాటర్న్లో పడిపోతాం. అన్ని క్యారెక్టర్స్ ఒకేలాగా కనిపిస్తాయి. యూ స్టార్టెడ్ ట్రీటింగ్ సీన్స్ యాజ్ సేమ్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ విల్ బి అ లవ్ స్టోరీ, ఆర్ యు ఆర్ యాంగ్రీ ఆన్ సమ్వన్, ఆర్ యు ఆర్ ట్రయింగ్ టు రిక్వెస్ట్ సమ్వన్. సో ఈ సినారియోస్లో యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ క్యారెక్టర్ ఎలా స్టాండ్ అవుట్ అవ్వాలి అన్నది ఐ థింక్ థియేటర్ మంచి ట్రైనింగ్ ఇస్తుంది. యాక్టింగ్, ఫిల్మ్ యాక్టింగ్లో ఏంటంటే దే విల్ ఫోకస్ మోర్ ఆన్ వేర్ టు స్టాండ్. టెక్నిక్స్ నేర్పిస్తారు ఎలా ఏడవాలి అని. యా, అండ్ ఆ క్యారెక్టర్కి కావాల్సింది టెక్నిక్ కాదు, ఎమోషన్ కావాలి. హౌ డూ యూ గో దేర్, హౌ డూ యూ స్టే దేర్ అన్నది ఐ థింక్ ఎక్కువ సస్టైన్ చేయగలుగుతాం, ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకోగలుగుతాం యాజ్ అన్ యాక్టర్గా. అండ్ మనం ఇన్పుట్స్ ఎక్కువ ఇవ్వగలుగుతాం. ఎందుకంటే ఐ ఫీల్ యాజ్ అ రైటర్ ఆర్ డైరెక్టర్, when they write they not just write one character. They write 10 different characters in a film, and somewhere down the line they forget because they don't actually stay there unless it's a main character. Koni characters they write it to support the other main cast. So when you are given such supporting character or something, if you add your own experiences, if you add what you have observed, డెఫినెట్లీ ఆ సపోర్టింగ్ క్యారెక్టర్ కూడా స్టాండ్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దట్స్ ద ఓన్లీ ఎఫర్ట్. సో ఓన్లీ టెక్నిక్స్ చెప్తారా? ఎనీ అదర్ కోర్సెస్ ఉంటాయి థియేటర్స్ కానీ, ఫిల్మ్ మేకింగ్ క్లాసెస్లో కానీ? ఫిల్మ్ మేకింగ్ కాదు, ఫిల్మ్ యాక్టింగ్ క్లాసెస్లో. ఫిల్మ్ యాక్టింగ్ క్లాసెస్లో ఏమైనా కోర్సెస్ ఉంటాయి, అదర్ కోర్సెస్, నాట్ ఓన్లీ అంటే మీరు ఇప్పుడు చెప్పినట్టు లైక్ హౌ దే స్టాండ్ అంటే లైక్ అంటే ఏం కోర్సెస్ ఉంటాయి దీనిలో? సో బేసిక్గా నేను నేర్చుకున్న దగ్గర అయితే మేము థియేటర్ ప్లేస్ చదివేవాళ్ళం. అసలు థియేటర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు ప్లేస్ రాసేవాళ్ళు. ఓకే. సో ఎందుకు ప్లేస్ రాసేవాళ్ళు అంటే ముందు 90s ఆర్ 1800s షేక్స్పియర్ అప్పుడు వార్స్ ఉండేవి. అండ్ సెటైర్ వేయాలని ఉంటుంది జనాలకి, లైక్ వై ఇస్ దిస్ హ్యాపెనింగ్ టు us. కానీ ఇఫ్ దే పుట్ ఇట్ డైరెక్ట్లీ దే విల్ బి బిహైండ్ ద బార్స్. సో దే యాక్చువల్లీ క్రియేటెడ్ ఎ సినారియో, దే క్రియేటెడ్ ఎ స్టేజ్. సో అలా సెటైర్ వేసేవాళ్ళు అన్నమాట. త్రూ థియేటర్ దే యూస్ టు టెల్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్, not directly but with a narrative, with a story behind, with characters, questioning them, questioning the audience, are you okay with this? So ఆ ప్లేస్ అవన్నీ చదివేటప్పుడు లైక్ వీ యాక్చువల్లీ అండర్స్టూడ్ వై స్టోరీస్ నీడ్ టు బి టోల్డ్. అసలు ఒక కథ ఎందుకు చెప్పాలి మనం అన్న రూట్ కాస్కి ఆలోచనలు వెళ్ళేవి అన్నమాట. సో ఆ పార్ట్ ఉండేది. అండ్ మేము వీ యూస్ టు అబ్జర్వ్ లాట్ ఆఫ్ లైక్ ఒక షో ఒకసారి మా టీచర్ చూపెట్టారనమాట. హ్యూగ్ జాక్మెన్ ఆస్కర్స్లో ఓపెన్ చేస్తాడు అనమాట. హీ వాజ్ ద హోస్ట్. సో హ్యూగ్ జాక్మెన్ ఓపెన్ చేసినప్పుడు హీఈస్ హోస్టింగ్, హీఈస్ సింగింగ్, హీఈస్ డాన్సింగ్, హీఈస్ యాక్చువల్లీ క్యారింగ్ ద హోల్ స్టేజ్ విత్ హిమ్. అంటే జస్ట్ బీయింగ్ వన్ యాక్టర్. అంటే ఒక యాక్టర్ ఓకే డాన్స్ చేస్తాడు, హోస్ట్ చేస్తాడు, మిడిల్లో సింగింగ్ కూడా చేస్తున్నాడు, అండ్ హీఈస్ యాక్చువల్లీ కామెడీ చేస్తున్నాడు, అందరు నవ్విస్తున్నాడు. సో అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది ఒక యాక్టర్కి, అంత లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది. సో అవన్నీ థింగ్స్ వెన్ వీ అబ్జర్వ్, ఈవెన్ వీ ట్రై టు ఓకే ఒక థాట్ వస్తే ఓకే వీ కెన్ ట్రై, ఓకే నేను ఓన్లీ డాన్సే కాదు సింగ్ కూడా చేయొచ్చేమో వెన్ ఐ సీ performers like that. So ala we had a very wide range of maaku theater lo entante every month kotta teachers vachevalu. So there's this one interesting thing with actors, like you don't know, టీచర్స్ దగ్గరికి వెళ్తారు, యాక్టింగ్ వాళ్ళు నేర్పిస్తారు, కానీ వాళ్ళు చెప్పేది మనకి ఆర్ వి అండర్స్టాండింగ్ దాట్, ఆర్ వి రియలీ అప్లయింగ్ వాట్ దే సేయింగ్, అండ్ దాంతో క్యారెక్టర్ బయటకు వస్తుందా అన్న విషయం యూ కెనాట్ యాక్చువల్లీ గ్యారంటీ. ఈవెన్ ఇప్పుడు మీరు పెద్ద పెద్ద అనుపమ్ ఖేర్ గారు క్లాస్లో కూర్చొని యూ కెనాట్ గ్యారంటీ దట్ ఓకే నాకు ఇప్పుడు యాక్టింగ్ అర్థమైంది అని. దే వుడ్ బి వన్ టీచర్ ఈ మొత్తం 9 months ఆఫ్ జర్నీ ఇన్ డ్రామా స్కూల్లో. ఎట్ ద ఎండ్ ఆఫ్ మై కోర్స్ ఆల్మోస్ట్ 7 months తర్వాత there was a teacher
నేను తెలుగు, అక్కడంతా హిందీ, నాకు హిందీ వచ్చు, బాగా వచ్చు, కానీ ఆ లోకల్ ఆ క్విక్గా రెస్పాండ్ అవ్వడం కొంచెం స్లో ఉండే నేను. సో ఏం చేస్తుండే, ఒకటే వర్డ్ చెప్తుండే, ఒకటి లేదా 2 words చెప్తుండే యాక్టింగ్ ఇంప్రూవైజేషన్లో ఒకటే 2 డైలాగ్స్ చెప్తుండే. మా టీచర్ అనేది ఆ ఒక్క 2 డైలాగ్స్ చాలా బాగున్నాయి, ఇంకా పుష్ చేయి అని పుష్ చేసేదన్నమాట. సో తను పుష్ చేయడం వల్ల నాకు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, షీ సీయింగ్ సంథింగ్ ఇన్ మీ, ఐ షుడ్ డెలివర్ సంథింగ్ అని నన్ను నేను పుష్ చేస్తుండే. సో షీ వాజ్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మీ. ఐ మీన్ యాజ్ అన్ యాక్టర్గా తన పేరు పూజా స్వరూప్. షీ పుష్డ్ మీ అ లాట్ యాజ్ అన్ యాక్టర్. అండ్ సో అట్లా యూ డోంట్ నో వేర్ యుల్ ఫైండ్ ద స్పార్క్. అండ్ అలా ఆడిషన్స్ బాంబేలో కూడా ఆడిషన్స్ ఇచ్చారా? బాంబేలో ఒక్కసారి వెళ్ళి, అంటే మేము స్కూల్ చేసేటప్పుడు వీఆర్ నాట్ అలౌడ్ టు గో ఆడిషన్, ఎందుకంటే ద స్కూల్ ఇస్ స్టార్ట్స్ ఎట్ మార్నింగ్ 8 o'clock, ఎండ్స్ ఇన్ ద ఈవినింగ్ 6. అచ్చా అచ్చా, ఓకే ఓకే. It happens for 6 days a week, only Sunday holiday ఉంటుంది. సో ఓన్లీ ట్రైనింగ్ కోసమే వెళ్ళా. ట్రైనింగ్ అయ్యాక మంచి ఆడిషన్ ఇద్దాం అనుకున్నా, కానీ అప్పుడు కోవిడ్ వచ్చి తెలుగు స్టార్ట్ చేసుకున్నారు. కోవిడ్ వల్ల వచ్చేసా ఇక్కడికే, ఇంక ఇక్కడే ఉండిపోయా. ఫస్ట్ మూవీ పంచతంత్రం. ఓకే, ఈటీవీ విన్లో ఉంది, అది కూడా 2022లో. అదే కృష్ణవంశీ గారిది కదా? ఇది హర్ష. సారీ, అది పంచతంత్రం అని అప్పుడు 2000s లో ఒక మూవీ వచ్చింది. ఇది ఆంథాలజీ ఫిలిం, 5 stories ఉంటాయి. బ్రహ్మానందం గారు అదే అందులో శివాత్మిక గారు, ఎగ్జాక్ట్లీ, రాహుల్ విజయ్ గారు చేశారు. నాది వచ్చేసి సముద్రకని గారి స్టోరీ. ఓకే ఓకే. హీ విల్ బి యునో మెంటల్లీ డిస్టర్బ్. స్మెల్, పంచతంత్రంలో ఏంటంటే 5 senses లైక్ స్మెల్, లిస్నింగ్, సీయింగ్, అవన్నీ ఎక్స్ప్లోర్ చేశారు. మాదేంటంటే వాసన, తనకి బ్లడ్ వాసన వస్తూ ఉంటుంది. సో అది ఎందుకు వస్తుంది ఏంటి అని నేను ఐ విల్ గివ్ ఎక్స్ప్లెనేషన్ యాజ్ అ డాక్టర్. దట్ వాజ్ మై ఫస్ట్ రోల్. నైస్. సో బిగ్ ఫిలిమ్స్ వచ్చేలోపు కూడా చిన్న ఫిలిమ్స్లో అంటే లైక్ బిగ్ ఫిలిమ్స్లో చిన్న రోల్స్ కూడా చేశారు మీరు. యా, అవును. హౌ ఈస్ దట్ ఎక్స్పీరియన్స్? అంటే లైక్ కొంతమందికి ఆపర్చునిటీస్ దక్కడం కొంచెం కష్టమే, బట్ ఓకే 1 minute అయినా 2 minutes అయినా మనం బిగ్ స్టార్, బిగ్ కాస్టింగ్, బిగ్ ప్రొడక్షన్లో మనం చేయడం అనేది బిగ్ థింగ్ కదా. అబ్సల్యూట్లీ. నేను చేసిన ఘాటి చేశాను, సత్యభామ చేశాను. సో ఆ బిగ్ అంటే మొత్తం చాలా, అంటే నేను ఫస్ట్ జగపతి బాబు గారిని వెన్ ఐ వాజ్ ఇన్ 7th class ఇక్కడ యూసుఫ్గూడలో ఒక ఫంక్షన్ హాల్ ఉంటుంది. ఓకే. సో దాంట్లో షూటింగ్ జరుగుతుండే. నేను మా ఫాదర్ అలా బైక్ పైన పాస్ అవుతున్నాం. సో ఇక్కడ ఏదో షూటింగ్ జరుగుతుందంటే ఆగి క్రౌడ్లో అలా చూస్తూ ఉంటే జగపతి బాబు గారు పైన ఉన్నారు. జిమ్మీ షాట్ అన్నమాట. ఇలా అని అది ఏ మూవీయో గుర్తులేదు, కానీ లైక్ ఇలా వెళ్తే హీ వాజ్ సీరియస్లీ లుకింగ్ ఎట్ ద కెమెరా. హీ వాజ్ యాక్చువల్లీ గోయింగ్ త్రూ సంథింగ్. సో జస్ట్ ఆలోచిస్తూ ఉంటారు అనమాట అక్కడ నిల్చొని. సో ఇట్ వాస్ ఫిల్మింగ్ అండ్ నేను అది చూస్తుండే అనమాట. సో అప్పుడు అనుకున్నా, అరే జగపతి బాబు గారిని కలిసి మాట్లాడితే ఎలా ఉంటుందో ఏమో అని. వెన్ ఐ వాజ్ గోయింగ్ బ్యాక్ అదంతా నా మైండ్లో తిరుగుతుండే. సో కట్ చేస్తే ఒక 17 years తర్వాత ఐ వాజ్ ఆన్ ద సేమ్ సెట్ విత్ జగపతి బాబు గారు ఇన్ ఘాటి. తను ఏసీపీ, నేను ఎస్ఐ అనమాట. ఐ విల్ బీ బిహైండ్ హిమ్ అండ్ చిన్న కాన్వర్సేషన్స్ ఉంటాయి. సో వెన్ వీఆర్ డూయింగ్ ద ఫస్ట్ షాట్ అసలు నాకు నమ్మబుద్ధి కాలేదు, బికాస్ I really like Jagapati Babu Gar's acting. Like the way he does negative characters కానివ్వండి. రంగస్థలంలో అతను అమేజింగ్గా ఎక్స్పెరిమెంట్ చేస్తారు. సో అది ఆన్ మూవీస్లో కాకుండా రియల్గా చూడడం ఐ రియలీ ఎంజాయ్డ్ అ లాట్. సో మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హూ ఎవర్ స్టార్టెడ్ విత్ నార్మల్, అంటే లైక్ వాళ్ళకి యాక్టింగ్ క్లాసెస్, థియేటర్ క్లాసెస్ వెళ్ళకుండా వాళ్ళు సెట్సే వాళ్ళకి స్టేజ్, అక్కడి నుంచే నేర్చుకున్న యాక్టర్స్ చాలా మంది ఉంటారు. కొంతమంది థియేటర్ ప్లేస్ చేసి ఇక్కడికి వచ్చి పర్ఫామ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో మీరు ఇప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా అబ్జర్వేషన్స్ చేశారా ఎవరైనా యాక్టర్స్లో? వాళ్ళు ఇలానే ఆ సెట్స్లోనే వాళ్ళు క్లాసెస్ నేర్చుకొని అక్కడే పర్ఫామ్ చేసిన వాళ్ళు? నేను సెట్స్లో
చాలా ఇంప్రెసివ్గా అనిపించింది రాజ్ కుమార్ రావు. నేను హిందీ సినిమా చేశాను శ్రీకాంత్ అని. అచ్చా ఓకే. దాంట్లో చిన్న క్యారెక్టర్ చేశాను. ఆర్ రాజ్ కుమార్ అదే ఫిల్మ్ చేశారు రాజ్ కుమార్ గారు. రాజ్ కుమార్ రావు స్త్రీ ట్రాప్డ్ ఆయన. సో ఆయన బ్లైండ్ ఉంటాడు దాంట్లో. సో బ్లైండ్ ఉంటాడు. సో లిటరలీ సెట్లో ఆయనకి ఓన్లీ 20% కనిపించేది డే అంతా. ఆయన ఏదో లెన్స్ పెట్టుకున్నారు, దానివల్ల ఆయనకేం కనిపించదు, 20% కనిపిస్తుంది. అండ్ ఆయన షార్ట్ లేకపోయినా ఏం లేకపోయినా అలానే కూర్చుంటాడు, ఎవరితో మాట్లాడు. వ్యానిటీకి కూడా అలానే వాకింగ్ చేసుకుంటూ వెళ్తాడు. హీ వాజ్ ఇన్ ద క్యారెక్టర్ త్రూ అవుట్ ద ఫిలిం, లైక్ అలానే ఉండే త్రూ అవుట్ ద షూట్. హీ వాజ్ బ్లైండ్. సో నాకు చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అరే ఏ లెవెల్ ఆఫ్ డెడికేషన్ ఉంటే హీ కుడ్ జస్ట్ టేక్ ఇట్ అవుట్. జస్ట్ ఆఫ్టర్ షార్ట్ ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంది అంటే హాఫ్ అన్ అవర్ ఎందుకు నాకేం కనిపించకుండా ఎలా ఉంటారు? ఇట్స్ అ వెరీ బిగ్ ఛాలెంజ్. సో ఆయన త్రూ అవుట్ ద ఫిలిం అలానే షూట్ చేశారంట. సో అది నేను యాక్చువల్లీ దగ్గరుండి చూశాను, నేను మంచిగా అనిపించింది. అది చాలా గ్రేట్. అలాగా యాక్చువల్లీ రీసెంట్గా డ్రాగన్లో వర్క్ చేశారు. ప్రదీప్ రంగనాథనా? లేదు, ఎన్టీఆర్ గారి వర్క్ చేశాను. సో అక్కడ కూడా అసలు ఎన్టీఆర్ గారి యాక్టింగ్, హీ వాజ్ వెరీ స్మూత్. లైక్ ఆబ్వియస్లీ హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ ఇండియా విల్ హ్యావ్, ఇండియా హ్యాస్ కరెంట్లీ. సో మేము థియేటర్లో ఎలా అయితే మార్క్ చేసుకుంటామో ఇక్కడికి వచ్చి ఇది 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 ట్రై చేస్తాను, తర్వాత ఐ విల్ వాక్ హియర్ అనుకుంటూ, లైక్ ఐ కెనాట్ టెల్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద సీన్ ఆఫ్ కోర్స్, బట్ ద వే ఎన్టీఆర్ గారు చేసింది ఐ కెన్ నెవర్ ఫర్గెట్. లైక్ బీయింగ్ సచ్ సీన్ వాట్ హీ డిడ్ అని చెప్పగలరా? అంటే సీన్ కాకుండా వాట్ హీ డిడ్ అంటే ఇంప్రెసివ్గా అనిపించడానికి. సో బేసికలీ ఒక డ్రింక్ తీసుకొని నా వైపు వస్తారనమాట. సో డ్రింక్ తీసుకొని వాక్ టువర్డ్స్ మీ. సో అది కూడా ఎంత ప్రిసైజ్గా అంటే లైక్ దిస్ ఫర్ దిస్ సెకండ్ ఐ విల్ డూ దిస్, ఆఫ్టర్ దిస్ ఐ విల్ కమ్ హియర్, ఆఫ్టర్ దిస్ ఐ విల్ స్టాండ్ హియర్, దెన్ ఐ విల్ వాక్ టు హిమ్ అని ప్రశాంత్ నీల్ సార్ ఇంకా ఎన్టీఆర్ సార్ దే డిడ్ అ రౌండ్ ఆఫ్ రన్ అండ్ దెన్ ఇన్ వన్ టేక్ హీ జస్ట్ స్మూత్లీ డిడ్ ఇట్ సో వెల్. అంటే బేసికలీ థియేటర్లో ఏంటంటే మీరు అన్నారు కదా, లైక్ థియేటర్లో చేసింది లైక్ బిగ్ యాక్టర్స్ డోంట్ హ్యావ్ దాట్ థింగ్ కాబట్టి. సో థియేటర్లో కూడా మేము అదే చేస్తాం, లైక్ ఆ స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేస్తాం, దెన్ వీ ట్రై టు అటెంప్ట్ ఇట్. అది అంత ఈజీగా రాదు. అగైన్ విల్ ట్రై అగైన్, బికాజ్ మనం ఏదైతే ప్రిసైజ్ గా చేయాలనుకుంటాం అది ఎప్పటికీ యాక్టింగ్ లో కొన్నిసార్లు ఎగ్జాక్ట్లీ రాదు. ఆ డైలాగ్ కూడా ఎగ్జాక్ట్ గా లైక్ వెన్ యూఆర్ సేయింగ్ అ డైలాగ్ బై డూయింగ్ యాక్షన్, అది కొన్నిసార్లు యాక్షన్ చేస్తూ డైలాగ్ మర్చిపోతాం. అవును. సో అలాంటివి జరుగుతాయి. అండ్ మోర్ ఓవర్ ఎమోషన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ డైలాగ్ మర్చిపోతూ ఉంటాం. అంటే ఇప్పుడు మనం ఎప్పుడు ఎక్కువగా గట్టిగా అరిచినా లేదంటే బాధ ఎక్కువగా పడినా ఎగ్జాక్ట్ డైలాగ్ రాదు. అవును, కానీ ఎన్టీఆర్ సార్ అసలు ఒక్కసారి చూశారు, తర్వాత హీ జస్ట్ వెంట్ టు ఇట్ అంతే. అసలు చాలా ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డేస్ ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్ టు ఫేస్ ఎన్టీఆర్ గారు. ఎంత టైం లైన్ దొరికింది అంటారు మీకు డ్రాగన్? అఫ్ కోర్స్ ఏ సినిమా అయినా వచ్చేదాకా కూడా మనం చెప్పలేం ఎంత ఉంటుందో ఏంటనేది. అఫ్ కోర్స్ నేను ఐఎమ్ ఇన్ లైక్ మంచి, ఇట్ వాజ్ అ స్టార్టింగ్ మిడిల్ ఎండ్ లాగా వి గో టు మీట్ ఎన్టీఆర్ సార్. సో ఒక మంచి ఎపిసోడ్ ఉంది, అంటే ఇట్ కుడ్ బి అరౌండ్ 3 or 4 minutes. నైస్. ఫర్ నౌ ఐ కెన్ సే దట్. సో అట్లా ఇంకా బిగ్ కల్కి 2 కూడా చేశారు కదా మీరు? కల్కి 2లో సారీ కల్కి 1 కల్కిలో యాక్చువల్లీ అంటే కల్కి 2 అని ఎందుకు అంటున్నా అంటే నాకు దీపికా పడుకోన్ గారు వెన్ షీ వాజ్ స్మాల్ ఐ గాట్ టు ప్లే హర్ ఫాదర్. ఓ సో టెక్నికలీ కల్కి ఈజ్ మై మనవడు. సో దే సెడ్ ఐ మైట్ షో అప్ ఇన్ ద సెకండ్ పార్ట్. సో దాని షూటింగ్ ముందే అయిపోయింది 2022. హౌ నా ఇప్పుడు కల్కి నుంచి అఫీషియల్ గా దీపికా గారు లేరు కదా, లెఫ్ట్ అయిపోయారు.
సో నేను చిన్నప్పుడు అయ్యా ఏదన్నా జరగచ్చు, బికాస్ నాగ్ అశ్విన్ సార్ ఇస్ అ మాస్టర్. లైక్ నోబడీ విల్ నో ద స్టోరీ. అసలు నోబడీ కెన్ గెస్ ఏం జరుగుతుంది. ఓన్లీ నాగ్ అశ్విన్ గారి మైండ్లోనే ఉంటుందా ద హోల్ విజన్ ఆఫ్. దట్స్ ద రీజన్ అసలు కల్కి గురించి నోబడీ హ్యాడ్ లైక్ థియరీస్. అసలు సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి అన్నది ఎప్పుడు బయటికి రాలేదు, బయటికి రాదు కూడా. దట్స్ ద మ్యాజిక్ హీ డస్ విత్ హిస్ స్టోరీస్ అనిపిస్తుంది. అసలు నాగశ్విన్ గారితో వర్క్ చేయడం కూడా ఇట్ వాజ్ అమేజింగ్. లైక్ వెరీ కామ్. The set to work was amazing. I was and we had like foreign ninja వచ్చారు, డిఓపి గారు. సో ద వే హీ హ్యాస్ లిట్ అప్ ద సెట్ అసలు I was feeling bad. ఓకే నా సీన్ ఉంటే బాగుండేది కల్కిలో. బట్ నెవర్దెలెస్ వెయిట్ చేస్తే వి నెవర్ నో వాట్ విల్ హ్యాపెన్. మీ సీన్ అయితే ఆల్రెడీ షూట్ చేసి ఉంది, వస్తే పార్ట్ 2లో వస్తే రావచ్చు, లేదంటే లేదు. బట్ అలాంటివి నిజంగా ఇప్పుడు జరిగినట్టు చాలా మనం కొన్ని ఫిలిమ్స్ లో చేసి అవి ఎడిట్ కట్ లో పోయినవి చాలా ఉంటాయి కదా. అలా మీకు జరిగినవి ఏమైనా అలా మంచి సీన్స్ పడుంటే బాగున్నాయి, ఇంకొంచెం ఎక్స్పోజర్ ఇంకా బాగుంది అని అనిపించిన ఉన్నాయా? సత్యభామలో అనిపించింది. సత్యభామలో ఐ హ్యాడ్ అ ఫుల్ లెంత్ రోల్. లైక్ కాజల్ గారి నా స్టేషన్ ఉంటుంది మాదాపూర్ పోలీస్ స్టేషన్ అని. ఐఎమ్ ద ఎస్ఐ దేర్. అండ్ ఏదైతే ఆ సినిమా మొత్తంలో కేస్ గురించి చూస్తారో అది నా కేసు ఉంటుంది. సో నా కేసు నేను చెయ్యక, బికాస్ ఐఎమ్ కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్, సత్యభామ గారు యాజ్ కాజల్ గారు వచ్చి షీ విల్ టేక్ అప్ ద కేస్ అనమాట. సో వైల్ డూయింగ్ ద ఫిలిం ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ సీన్స్ వేర్ ఐఎమ్ స్పీకింగ్ అండ్ ఐఎమ్ టేకింగ్ ఇనిషియేటివ్. అది బై ద ఎండ్ ఆఫ్ ద ఫిలిం అది అంత కట్ అయిపోయింది. సో నాకు అనిపించింది ఏంటంటే, సో వెన్ ఐ టుక్ మై హోల్ ఫ్యామిలీ అండ్ మై ఫ్రెండ్స్, మొత్తం సినిమా ఉంటాను తీసుకెళ్ళాను. అక్కడికి వెళ్తే ఇట్ గాట్ చాప్డ్ ఆఫ్. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐ అండర్స్టూడ్ దట్ ఈస్ యువర్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్. దట్ వాస్. అప్పుడు మీకు అర్థమైంది సినిమాలో మనం ఎంత చేసినా సరే ఎండ్ ఆఫ్ ద డే ఎంత పార్ట్ ఉంటుంది. బట్ ఐ థింక్ యాజ్ స్పోర్టివ్గా చూసుకుంటే, ఇఫ్ నేను ఎంత పార్ట్ ఉండడం కంటే what is I am doing in the film, even if you are there for that one scene or two scenes, if I am making audience cry, if I am making audience laugh, and if they are remembering and taking it home annadi important rather than enta safe unnam kante. So if I can make that change, so mayasabalo నాకు ఆ రికగ్నిషన్ వచ్చింది అందుకే. ఐఎమ్ దేర్ ఫర్ లైక్ 7-8 minutes and the film is for 6 hours. బట్ నాకు వచ్చిన కాల్స్, లైక్ తర్వాత వచ్చిన ఆడిషన్ కాల్స్, పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ ప్రొడక్షన్ హౌసెస్ కాల్డ్ మీ జస్ట్ బికాస్ ఐ వాజ్ ఏబుల్ టు స్టాండ్ దట్ వంగవీటి రాధాస్ క్యారెక్టర్ ఫర్ 8 long minutes. సో ఐ థింక్ అలాంటి రిటర్న్ కాల్స్ ఆర్ ఎల్స్ ఏంటి ఏమైనా వచ్చాయా, లేదంటే చేసేటప్పుడు కానీ చేసిన తర్వాత కానీ? చేసిన తర్వాత నాకు అసలు ఫౌజీ నుంచి, ప్యారడైజ్ నుంచి, రణబాలి నుంచి, డ్రాగన్ నుంచి, ఇవన్నీ ఛాన్సెస్ ఐ థింక్ మహేసభ తర్వాతే వచ్చాయి. అవునా? బట్ నేను ఫౌజీలో ఆల్మోస్ట్ సెకండ్, like there were couple of other actors also where Hanu garu wants to try, like Prabhas gar pakkana as a friend character throughout the film untaru. So daniki నేను కొంచెం చాలా బక్కగా ఉన్నాను. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ వై ఐ కుడెంట్ క్రాక్ ఎ క్యారెక్టర్ దేర్. అండ్ ప్యారడైజ్లో ఐ వాజ్ ఆల్రెడీ బుక్డ్ ఇన్ టు అదర్ ఫిలిమ్స్ అనమాట. సో డేట్స్ ఇష్యూ రావడంతో ప్యారడైజ్ చేయలేకపోయా. లేకపోతే రాఘవ్ జువాల్ విలన్గా చేస్తున్నారు కదా, ఐ వాజ్ కాస్టెడ్ యాజ్ అ రైట్ హ్యాండ్ టు హిమ్. సో బట్ నెవర్దెలెస్ నేను ఇంకో నేరేడు అని సినిమా చేశాను యాజ్ అ లీడ్గా. సో ఐ కుడ్ డూ దాట్ ఫిలిం. సో దానికి ఆల్రెడీ కమిట్ అయిపోయా. ఐ కెనాట్ లీవ్. ఆఫ్ కోర్స్ అది కూడా ఇట్స్ లీడ్ అంటే ఇట్ విల్ బికమ్ మీ ఫిల్మోగ్రఫీలో ఇంకో బెటర్ వచ్చినట్టు. అవునండి. అలాగా ఇప్పుడు అప్కమింగ్ నేను ఒక ఫాదర్ క్యారెక్టర్ చేశాను 60-year-oldగా, సూర్య బి పాజిటివ్ అని.
ఇంకోటి నేరేడు అని ఇట్స్ అ వన్ నైట్ డ్రామా ఇన్ పోలీస్ స్టేషన్. వెరీ ఇట్స్ అమేజింగ్ డ్రామా దట్ విల్ కమ్ అవుట్. దాంట్లో ఎస్ఐగా చేశాను. ఇంకో దాంట్లో రంగన్న అని ఇటుకల బట్టిలో పనిచేస్తుంటా. నా పాపని చదివిద్దాం అనుకుంటా. వాట్ ఈస్ ద ఛాలెంజ్ అన్నది ఇంకో ఫిలిం. సో దీస్ 3 ఫిల్మ్స్ ఆర్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్ పోస్ట్ దే వెరీ సూన్. నైస్. ఇప్పుడు మీరు అమెజాన్లో ఏం వర్క్ చేసేవారు స్టార్టింగ్? నేను యాక్చువల్లీ ఐఎమ్ అ మెకానికల్ ఇంజనీర్ అండి. వెన్ ఐ వాజ్ డూయింగ్ మై స్టడీస్ ఐఎమ్ అ మెకానికల్ ఇంజనీర్. ఐ వాజ్ వెరీ గుడ్ విత్ మై స్టడీస్. సో మెకానికల్ ఇంజనీరింగ్ అయిపోయాక నాకు తెలిసింది ఏంటంటే, ఇఫ్ ఐ టేకప్ జాబ్ యాజ్ అ మెకానికల్ ఇంజనీర్, మై ఫ్యామిలీ, మై కొలీగ్స్, దే విల్ నెవర్ లెట్ మీ లీవ్ ద జాబ్. బికాస్ నేను ఏదైనా పట్టుకున్నాను అంటే 100% ఎఫర్ట్ ఇస్తాను. ఐ డోంట్ డూ థింగ్స్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ డూయింగ్. సో 100% ఇచ్చేస్తాను. సో అందుకే నాకు అర్థమైంది ఏంటంటే, ఓకే ఇన్ని రోజులు మా పేరెంట్స్ చెప్పింది ఆర్ ఓకే ఇప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్ చేయాలి అని ఏదో అలా చేస్తాం. సో ఈ ఇంజనీరింగ్ తర్వాత ఐ డిసైడెడ్ ఐ విల్ టేకప్ అ జాబ్ వేర్ ఐ కెన్ ఈజీలీ లీవ్ ఇట్ ఆర్ వేర్ ఐ కెన్ జస్ట్ యునో ఇఫ్ ఐ గెట్ ద రైట్ టైమ్ ఐ కెన్ లీవ్ ఇట్. ఆ అలాంటి జాబే తీసుకుందామని అమెజాన్లో ఐ యూస్ టు రిస్క్ మేనేజ్మెంట్ అని, లైక్ యుఎస్లో చాలా ఫ్రాడ్ జరుగుతుంది. బికాస్ ఇఫ్ ఐ హ్యావ్ యువర్ కార్డ్ నేను షాప్ చేయొచ్చు అండ్ యూ కెన్ రైట్ అవే టెల్ బ్యాంక్ దట్ ఇది నేను చేసింది కాదంటే అమెజాన్ విల్ పే యూ బ్యాక్. అవునా? యా. అక్కడ ఓటీపీ కూడా ఉండదు. ఓటీపీ ఉండదు, ఏముండదు. సో సమ్వేర్ ఇఫ్ యూ లూజ్ యువర్ కార్డ్ సమ్మన్ ఫ్రాడ్స్టర్స్ చాలా ఆర్డర్స్ పెడతారు. ఇట్స్ అ వెరీ బిగ్ బ్లాక్ మార్కెట్ వేర్ అమెజాన్ నుంచి దే కైండ్ ఆఫ్ డూ ఫ్రాడ్. సో వాళ్ళని ఆపడానికి దేర్ ఇస్ అ డిపార్ట్మెంట్ హూ స్టాప్ దిస్ ఫ్రాడ్. సో యూ వర్కింగ్ హియర్ ఫర్ దెమ్? ఎస్, I used to work here for them. సో అలా ఒక 2.5 years. సో అది ఇక్కడ లేదా? ఇండియాలో అలా జరగదు కదా? ఇండియాలో కష్టం. ఇండియాలో కూడా జరుగుతుంది, కానీ ఇండియాలో అంత ఈజీగా మీకు బ్యాంక్ విల్ నాట్ గివ్ యూ బ్యాక్. సో అక్కడ ఏమో నాకు కూడా స్టార్టింగ్లో చాలా వింతగా అనిపించింది. ఎవ్రీ మంత్ స్టేట్మెంట్ చూసుకుంటారంట వాళ్ళు. చూసుకొని ఇవన్నీ నేనే షాప్ చేశాను, ఇది నేను షాప్ చేయలేదు అని చెప్పి బ్యాంక్కి రాయగానే దే విల్ రీఫండ్, ఎస్పెషల్లీ ఇఫ్ ఇట్స్ ఫ్రమ్ అమెజాన్. అలా అమెజాన్ బేర్స్ లాట్ ఆఫ్ డెట్. అంటే అవునా, వాళ్ళకి చాలా లాస్ ఉంటుంది ఎవ్రీ ఇయర్. క్రోర్స్ ఆఫ్ లాస్ ఉంటుంది. నేను చూసి షాక్ అయిపోయా, ఏంటి అప్పుడు అర్థమైంది రియాలిటీ ఆఫ్ ద వరల్డ్. లైక్ వెన్ యూ డూ బిజినెస్ యూ నాట్ ఓన్లీ గెట్ ప్రాఫిట్స్, యూ విల్ ఆల్సో గెట్ లాట్ ఆఫ్ లాస్. సో ఆబ్వియస్లీ ఇప్పుడు ఏఐ అంటే లైక్ ఇప్పుడు రిటర్న్స్ అయ్యేవి చాలా మటుకు ఉండిపోయిన ప్రోడక్ట్స్ ఇవన్నీ ఏం చేస్తారు వాళ్ళు అమెజాన్లో? సో రిటర్న్కి కూడా పాలసీస్ ఉంటాయి కదా. సో ఇప్పుడు మీరు ఒకవేళ దాన్ని ట్యాగ్ కట్ చేసేసారు అనుకోండి, ఆర్ యూ హ్యావ్ కంప్లీట్లీ అన్ప్యాక్డ్ ఇట్. సో దానికి మేబీ వాళ్ళు కొంచెం మనీ కట్ చేసుకొని మీకు మిగతా అమౌంట్ ఇవ్వచ్చు. సో అలా దే హ్యావ్, బికాస్ అమెజాన్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్, దే హ్యావ్ రియలీ గుడ్ SOPs టు ఫాలో. ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ ఉంటుంది, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అంటారు, SOPs. సో దే ఫాలో దాట్. And every time when there's a fraudster coming in, వాళ్ళు ఒక కొత్త స్ట్రాటజీతో వస్తే వీళ్ళు కొత్త స్ట్రాటజీతో వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తారు. సో అలా నాకు తెలిసి ఇప్పుడు ఆల్మోస్ట్ 6 years అయిపోయింది. నేను లెఫ్ట్ అమెజాన్ 6 years బ్యాక్. ఇప్పుడు ఐ థింక్ ఇంకా ఇట్ హ్యాస్ గ్రోన్ లైక్ ఎనీథింగ్. జీరో ఫ్రాడ్ కూడా ఉండొచ్చు. బట్ ఇట్స్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అమెజాన్ హ్యాస్ అ డిఫరెంట్ వర్క్ కల్చర్. నేను షార్ట్ చేసుకొని వెళ్ళగానే ఎవరేమన్నారు. సో అంత ఫ్రెండ్లీ కల్చర్ ఉంటుంది. లైక్ దే ఆర్ వెరీ ఓపెన్ టు బ్రాడ్ థింకింగ్, సో దాట్ మీకు ఆ లిబర్టీ ఇస్తే వాట్ వండర్స్ యూ కెన్ డూ అన్నది. ఇలా ID కార్డ్ వేసుకొని టక్ చేసుకొని అలా వెళ్ళని అవసరం లేదు. జస్ట్ బీ కంఫర్టబుల్ in your space, just give us that work అని కల్చర్ అన్నమాట.
So when you want to enter into acting field, you know your pluses, you know your minus, right? యా సో ప్లస్ ఈజ్ ఆబ్వియస్లీ ఓకే ఫర్ దట్, ఎవరు ఎలా యూటిలైజ్ చేసుకుంటే అది అలా మౌల్డ్ అవుతుంది. బట్ మైనస్ ఈస్ డిఫరెంట్, రైట్? Yeah. మనకు తెలుసు, మనం చూసుకునేటప్పుడు మన వాయిస్ హైట్, కలర్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదో ఒకటి దాన్ని ఎలా కవర్ చేసుకోవాలి, దాన్ని ఎలా ఏబుల్ చేసుకోవాలి అనిపించినప్పుడు, సో హౌ డూ యూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్, అంటే హౌ యూ ప్రిపేర్డ్ యువర్ సెల్ఫ్ టు ఎంటర్? సో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్, అంటే నాట్ గ్రేటెస్ట్, వన్ ఆఫ్ ద వీక్నెసెస్ దట్ ఐ హ్యాడ్ బిఫోర్ కమింగ్ టు యాక్టింగ్ వాజ్, నాకు చాలా హెయిర్ ఫాల్ వల్ల ఐ డెంట్ లుక్ ద పార్ట్. లైక్ నాకు చాలా 22-23 ఇయర్స్కి చాలా హెయిర్ ఫాల్ అయిపోయింది. సో నాకు క్యారెక్టర్స్ ఇవ్వాలన్నా ఆ 24-25 క్యారెక్టర్స్ ఇచ్చేవాళ్ళు కాదు. నేను ఫస్ట్ స్టేజ్ మీద చేసిన క్యారెక్టర్ గాంధీజీ. సో దట్ ఐ షేర్డ్ మై హెడ్ థియేటర్ ప్లేలో ఐ ప్లేడ్ గాంధీజీ. సో ఇట్ వాజ్ అ వెరీ నాకే ఒక పెద్ద ఛాలెంజ్ అనిపించింది. అంటే ఐ వాజ్ ఫీలింగ్ ఇన్సెక్యూర్ బికాస్ ఆఫ్ మై హెయిర్. ఎందుకు, వై ఇస్ దిస్ హ్యాపెనింగ్, నాకే కాన్ఫిడెన్స్ వచ్చేది కాదు. బట్ లేటర్ వెన్ ఐ డిడ్ థియేటర్ తర్వాత ఐవ్ డిసైడెడ్, ఇంకా ఐవ్ గివన్ అప్ ఆన్ ఎవ్రీథింగ్. ఐఎమ్ జస్ట్ లైక్ నేను యాక్టర్ అవుతా అని డిసైడ్ అయ్యా. నౌ దేర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్. సో ఇంకా కూడా నేను భయపడడంలో ఐ డెంట్ ఫీల్ అ పాయింట్. ఇంకా నౌ వాట్ ఈస్ స్టాపింగ్ మీ అని ఇఫ్ ఐఎమ్ క్వశ్చనింగ్ మై సెల్ఫ్, ఐ వాజ్ ఓన్లీ వన్ హూ వాజ్ స్టాపింగ్ మై సెల్ఫ్. ఐ వాజ్ ఓన్లీ స్కేర్డ్, ఓకే కెమెరాలో నేను అలా కనిపిస్తానేమో హెయిర్ వల్ల, ఐ మైట్ నాట్ లుక్ 25 or I might not look 27. So when I left that fear, when I left that, okay, ఏ రేంజ్ జరిగినా నేను బెస్ట్ ఆడిషన్ అయితే ఇస్తా, దట్స్ ద థింగ్ ఐ కెన్ డూ ఫర్ నౌ. అది డిసైడ్ అయినప్పుడు పీపుల్ స్టాప్ లుకింగ్ ఎట్ మై హెయిర్ ఆర్ దే స్టాప్ లుకింగ్ ఎట్ ది అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ థింగ్. దే స్టార్టెడ్ సీయింగ్ మై యాక్టింగ్. దే స్టార్టెడ్ సీయింగ్ ద డెప్త్ ఐ బ్రింగ్. దే స్టార్టెడ్ సీయింగ్ స్మాల్ చేంజెస్. ఒక ఆడిషన్లో ఏంటంటే పరువు అనే వెబ్ సిరీస్ వచ్చింది Z5లో. సో దాంట్లో సుష్మిత గారు ప్రొడ్యూసర్, ద గోల్డ్ బాక్స్ ప్రొడక్షన్లో వచ్చింది పరువు అని వెబ్ సిరీస్. సో దాంట్లో ఒక క్రూషియల్ క్యారెక్టర్ ఉంటుంది, నెగిటివ్ క్యారెక్టర్. సో దాంట్లో ఒక ఆడిషన్ టేప్ ఏంటంటే హీ గోస్ ఇన్ టు ద హౌస్ అండ్ భయపెడతాడు అనమాట, గన్ పెట్టి భయపెడతాడు. ఫస్ట్ 2 rounds క్లియర్ చేస్తా. నౌ టుడే అవుట్ ఆఫ్ 3 people they have to decide one person will be selected in these 3. సో ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్. నేనేం చేశానంటే ఆడిషన్ చేయడం, ఐ షుడ్ గో ఇన్ టు ద హౌస్. సో డైరెక్టర్ గారు అందరు లోపల కూర్చొని ఉన్నారు. నేను లోపలికి వెళ్ళి నిజంగానే డమ్మీ గన్ తీసాను. గన్ పట్టుకెళ్ళా లిటరల్గా ఆ ఆడిషన్కి. అండ్ దే వర్ సర్ప్రైజ్డ్ దట్ అసలు దిస్ గై, వీ నెవర్ టోల్డ్ హిమ్ టు గెట్ అ గన్ ఆర్ నెవర్ టోల్డ్ హిమ్. నేను ఇంకొన్ని ప్రాపర్టీస్ కూడా క్యారీ చేశాను. సో వెన్ దే స్టార్టెడ్ సీయింగ్ మై ఎఫర్ట్ in these aspects, they literally forgot that I am little bald anna thing notice ki raadu. So where you are put, so appat nunchi I started putting my energy in whatever I can. I started putting my thoughts, my ideas in presenting myself as a character. అంటే మాక్సిమం ఆడిషన్స్ లో ముందు చెప్తారా అంటే లైక్ దిస్ ఈస్ ద సీన్, యూ షుడ్ యాక్ట్ ఫర్ దిస్ వన్ అని చెప్తూ ఉంటారా? అంటే లైక్ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మటుకు తెలుస్తూ ఉంటారా? సో ఇన్ ద బిగినింగ్ ఏంటంటే మీరు ఒక యాక్టింగ్ పీస్ రెడీ చేసుకొని ఒక 1 minute or 2 minutes యూ హ్యావ్ టు గో గివ్ అన్ ఆడిషన్. అవును. వన్స్ అది క్లియర్ అయిపోయాక దే విల్ గివ్ యూ అ సీన్. ఓకే ఓకే ఓకే. యా, దే విల్ గివ్ యూ అ సినారియో, దే విల్ గివ్ యూ సమ్ టైమ్. సో యూ హ్యావ్ ఎ స్కోప్, అంటే మీరు గన్ క్యారీ చేయడానికి మీకు స్కోప్ దొరికింది. నెక్స్ట్ డే కాబట్టి నేను ఐ కుడ్ గెట్ దట్ టైమ్ టు బై ఎ గన్ అండ్ గో. సో ఐ థింక్ యాజ్ అన్ యాక్టర్గా ఇలాంటి చిన్న చిన్న సింపుల్ థింగ్స్ మ్యాటర్స్ మోర్ అనిపించింది. కొన్నిసార్లు మనం we need not do biggest of the things. కొన్నిసార్లు డైరెక్టర్స్ విల్ నోటీస్ దట్ సింపుల్ థింగ్స్. కొన్నిసార్లు అయితే నేను తెలుగు ఆడిషన్ కాకుండా ఇంగ్లీష్ ఆడిషన్ ప్రిపేర్ అయ్యి వెళ్ళా. ఒక సేమ్ ఈ పరువు వెబ్ సిరీస్ ఆడిషన్కే ఫస్ట్ రౌండ్లో
వెళ్ళినప్పుడు మాది గుంటూరు యాస అండి. మీకు గుంటూరు స్లాంగ్లో చేస్తా అంటే ఏదైనా చేయండి, లేకపోతే చేయకండి అని క్లియర్లీ దే టోల్డ్ మీ. ఐ వాజ్ లైక్, నేను ఈరోజు ఇంగ్లీష్ ఆడిషన్ చేద్దామని వచ్చానండి, మీరు చేయమంటే చేస్తా, లేకపోతే ఐ లీవ్ అన్నా. ద కాస్టింగ్ డైరెక్టర్ వాజ్ లైక్, ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు, సరే చూద్దాం ఏం చేస్తాడో అని. హీ వాజ్ లైక్, ఓకే యాక్షన్. సో ఐ వాజ్ డూయింగ్ ద ఆడిషన్. సడన్లీ సమ్మన్ ఎంటర్డ్ ద రూమ్. సడన్గా వితౌట్ నాకింగ్ లోపలికి వచ్చేసాడు అనమాట. నేను ఒక సైకో క్యారెక్టర్ చేస్తున్నా ఆ ఇంగ్లీష్ మోనోలాగ్లో. హూ ద హెల్ ఆస్క్డ్ యూ టు కమ్ ఇన్సైడ్ అని చెప్పి ఆయన మీద అరిసేసా అనమాట. అంటే ఆ సీన్లోనే ఐ వాజ్ టాకింగ్ టు హిమ్, ఎవడు రమ్మన్నాడు నిన్ను అని. ఐ స్టార్టెడ్ టెల్లింగ్ అట్ హిమ్. ఆయన వెళ్ళిపోయాడు. ఆ కాస్టింగ్ డైరెక్టర్కి అదే బాగా నచ్చింది. ఎవరన్నా సడన్గా అలా రూమ్లో ఎంటర్ అయితే ఆగిపోతారు, లేకపోతే ఏంటా అని ఆలోచిస్తారు. మీరు దాన్ని కూడా అలా చేయడం మాకు బాగా నచ్చింది సార్, విల్ టేక్ యూ అని చెప్పి అలా ఆ ఆడిషన్ వాస్ ప్రోగ్రెస్డ్. సో ఐ థింక్ వెన్ you're actually prepared, when your intent is right, and when you get the opportunity, you will end up playing good roles. Nice. Super. సో ఫైనల్లీ ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి? ఇప్పుడు ఈటీవీ ఎలా రీచ్ ఎలా అనిపించింది? బాగుందా? లేదు, ఐ మీన్ ఇట్స్ స్లోలీ గోయింగ్ ఇన్ టు ఆడియన్స్. నేను రీసెంట్గా ఒక టెంపుల్కి వెళ్ళాను, తాడ్బండ్లో హనుమాన్ టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకుంటా ఉంటే వెనకాల నుంచి ఒక చిన్న పాప వచ్చి పిలిచింది, హాయ్ అంకుల్ అంటే. హాయ్ అని అంటే, నేను మిమ్మల్ని మా ఇంటి కథలో చూశాను అని చెప్పగానే దెన్ దేర్ ఎంటైర్ ఫ్యామిలీ కేమ్ వెనకాల నుంచి. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఐ మీన్ ఇట్ మేడ్ మై డే దాట్ డే. అంటే కంప్లీట్లీ నేను ఎవరో తెలియదు, నేనంటే ఐ మీన్ మయసభలో చూసుండొచ్చు, బట్ అక్కడ వరకు ఒక న్యూ సెట్ ఆఫ్ ఆడియన్స్ కూడా రీచ్ అయింది అన్నది ఆ రోజు తెలిసింది. అంటే ఐ గాట్ మార్కెట్ ఫీడ్బ్యాక్. పీపుల్ రికగ్నైజ్డ్ మీ అండ్ దే సా దట్ దే ఎంజాయ్డ్ ఇట్. సో చాలా హ్యాపీగా అనిపించింది. సో స్లోలీ ఇట్స్ రీచింగ్ ఫర్ షూర్. మా ఇంటి కథ ఇట్స్ అ వండర్ఫుల్ ఫిలిం. మంచి ఒక కంప్లీట్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే చెప్పచ్చు. ఎందుకంటే మీ మదర్, మీ ఫాదర్ లేదా మీ బ్రదర్స్ లేదా సిస్టర్స్ ఉండుంటే you will definitely go back in time and remember your first house, your first experiences as a kid. So ఒక ఫాదర్ చేసే సాక్రిఫైసెస్, ఒక మదర్ ఎంత వరకు ఇస్తారు ఇంటికి లేదా వాళ్ళ ఫ్యామిలీకి అన్న ఆస్పెక్ట్స్ చాలా బ్యూటిఫుల్గా పోర్ట్రే మా ఇంటి కథలో. ఇప్పుడు ఏం బిగ్ ఫిల్మ్స్ ఏమున్నాయి మీకు? ఇప్పుడు రైట్ నౌ నేను పవర్ పేట చేస్తున్నాను, సందీప్ కృష్ణ గారు. ఓకే, దాంట్లో ఐఎమ్ ప్లేయింగ్ వెరీ లేయర్డ్ క్యారెక్టర్, మంచి నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నాను. అది కాకుండా పల్లబుర్సు అని ఒకటి ఫినిష్ అయింది, సమవర్తి ఫినిష్ అయింది, రావ్ బహదూర్లో కూడా చిన్న క్యారెక్టర్ చేశాను. ఓకే, వెంకటేష్ మహా గారిది. సో అలా ఐ హ్యావ్ గుడ్ లైన్అప్ ఆఫ్ రిలీజెస్. సమ్మర్ హాలిడేస్ అని ఇంకో ఫిలిం చేశాను, మొన్ననే టీజర్ రిలీజ్ అయినట్టు. వాసుకి గారు చేశారు. అవును. సో ఐ హ్యావ్ గుడ్ రిలీజెస్ ఫర్ నౌ. ప్రాజెక్ట్స్ ఇప్పుడు రైట్ నౌ నేను ఓన్లీ పవర్ పేట చేస్తున్నాను. బిగ్ కమిట్మెంట్. సో ఆల్మోస్ట్ మొన్న లాస్ట్ మంతే స్టార్ట్ అయింది షూట్. సందీప్ కిషన్ గారి బర్త్డే రోజు కూడా పోస్టర్ రిలీజ్. సో ఆ ప్రాజెక్ట్ చేస్తున్నాను. Super Rohit garu, all the best. Thank you so much. Thank you so much for having me here. No, you have a lot of knowledge and manchi way of speaking kuda baagundi, explain chese vidhanam kuda. Thank you so much Rohit garu. Thank you so much. So that's it guys, this is Ajay Mahesh signing off.